ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. జై గణేష్ క్రియేషన్స్ ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను మీ అనుపమ. ఇక ఎంతో చక్కగా ఆసక్తికరంగా చక్కటి కథా కథనంతో విశ్లేషిస్తూ సాగుతూ ఉంది శివపురాణం. శివపురాణంలో ఉండేటటువంటి కథలు కేవలము పుణ్యం గురించనే కాదు, జీవితంలో ఏ దశలో ఏ సన్నివేశంలో ఎలా ప్రవర్తించాలి, ఏ సందర్భంలో మరి క్లిష్టమైన సందర్భం వచ్చినప్పుడు ఎలా ప్రవర్తించాలో మనకు నిగూఢంగా భగవద్గీత, శివపురాణము, అలాగే ఇలాంటి పురాణాలన్నీ కూడా, రామాయణ ఇతిహాసాలన్నీ కూడా ఇంట్లో ఉండేటట్టు జాగ్రత్త పడండి. కాబట్టి అన్ని ఐశ్వర్యాల కన్నా, అన్ని సంపదల కన్నా మనకు దైవభక్తే ప్రాధాన్యం. కాబట్టి ఈ లోకం నుంచి విడిచి వెళ్ళేటప్పుడు ఒక్కటంటే ఒక్క రూపాయి కానీ ఒక్క కాని కానీ మనం తీసుకుని వెళ్ళలేము. కేవలం ఇక్కడ మనం చేసినటువంటి పుణ్యము, దైవభక్తి ఏదైతే ఉంటుందో ఆ పుణ్యమే మన ఖాతాలో పడుతూ ఉంటుంది. అదే మనము మరణించిన తర్వాత మోక్షానికి మార్గం కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఆత్మ పరమాత్మలో మమేకం అవ్వాలంటే పిచ్చి మాటలకు దూరంగా ఉండి ఏది అవసరమో అది చేస్తే సరిపోతుంది. కాబట్టి 136 భాగాల వరకు చెప్పుకున్నాము, లోక కళ్యాణం అనేటటువంటి శీర్షిక వరకు. ఇక 137వ భాగము ఈరోజు ఏమిటి అంటే, ఈడేరిన కోరిక. అంటే తీరిన కోరిక. ఎవరి కోరిక తీరింది ఒకసారి చూద్దాము. పులింద రాజుకి సంతానం లేదని చెప్పుకున్నాం కదండి పోయిన భాగంలో, లోక కళ్యాణంలో. ఇక వీళ్ళు పరమ శివభక్తులు. ప్రతినిత్యము స్వామి మాకు బిడ్డను ప్రసాదించవయ్యా అని చెప్పి రోజు అడుగుతున్నారంట ఈ దంపతులు. మరి శివభక్తులకు లేమి అనేది ఉండదు, బహుశా ఆలస్యం అయితే అయి ఉండొచ్చు కానీ. ఇక ఈడేరిన కోరిక ఏమిటి అంటే, ఈ వేటకు వెళ్ళిన సమయంలో ఒక శిశువు దట్టమైన అడవుల్లో ఏడుపు వినిపిస్తూ ఉంటుంది. ఏడుపు వినిపించిన వెంటనే రాణి ఎవరైతే ఉన్నారో మహారాణి ఆ ప్రాంతానికి వెళ్ళగానే ఆ గుబురు చెట్ల మధ్య ఒక ఆడ శిశువు ఏడుపు వినిపిస్తూ ఉంటుంది. అక్కడ శయనించి ఉంటుంది ఆడ శిశువు. ఇక ఆ శిశువు రోదిస్తూ ఉండడాన్ని ఆమె గమనిస్తూ ఉంటుంది మహారాణి. గమనించినటువంటి రాణి హృదయము దుఃఖితమవుతుంది. ఇంత చంటి బిడ్డ ఇలా ఏడుస్తుంది అని ఒకంత జాలి, దయ, ప్రేమ కలుగుతుందంట ఆ రాణికి. ఆ బిడ్డను చూసిన వెంటనే ప్రేమ కలుగుతుందంట. అసలే సంతానం కోసం పరితపిస్తున్న రాణికి ఆమె ఆడ మనస్సు ఏదైతే ఉందో ఈ శిశువును చూడగానే ఎందుకో పులకించిపోయిందంట. చాలా ప్రేమ కలిగిందంట ఆ ఆడ శిశువును చూడగానే. ఆ ఏడుపు ఈమెకు శ్రవణానందాన్ని కలిగించింది. అంటే చాలా ఆనందాన్ని కలిగించిందంట రాణికి. అంతే చెరచెర రథం దిగి ఇక ఆ శిశువు వద్దకు వెళ్ళి ఆమె హృదయానికి హత్తుకుంది. ఈశ్వర, నీవు ఈ విధంగా నాకు ప్రసాదించావా బిడ్డను, చాలా సంతోషమని హృదయానికి హత్తుకుందట ఆ పులింద దేశానికి రాణి అయినటువంటి ఆవిడ. ఇక అదేమి చిత్రమో తెలియదు కానీ ఆ తల్లి వడిలో చేరినటువంటి ఆ శిశువు వెంటనే రాణి గుండెలకు హత్తుకోగానే వెంటనే ఏడుపు ఆపేసిందట. ఆ శిశు స్పర్శకు గుండెలకు తగలగానే పాలింట్ల నుంచి ఆగకుండా క్షీరధారలు స్రవించడం మొదలైందంట. ఆమెలో ఉండేటటువంటి అమ్మతత్వము మరి అలా మొదలయ్యిందనమాట. రాణి పరవశించిపోయింది. ఈశ్వర, నాకు ఈ విధంగా ప్రసాదించావా, చాలా సంతోషం అనుకుని చాలా సంతోషించిందంట ఆ బిడ్డను చూసి. ఆమెలోని మాతృ హృదయం ఈ శిశువుని మరింత దగ్గరకు పొదివి తీసుకొని ఇక స్తనాన్ని నోటికి అందించింది ఆ బిడ్డకి. ఆత్రంగా పాలు తాగుతున్నటువంటి బిడ్డ ఏడుపు ఆపి, మరి కన్న తల్లి దగ్గర ఎలా ఉంటుందో బిడ్డ అదే రకంగా ఈ రాణి దగ్గరకు చేరగానే శాంతంగా అయిపోయిందంట ఈ ఆడ శిశువు. ఇది దైవఘట్టం కాక, భగవంతుని ఆజ్ఞ కాక మరేంటో చెప్పండి, ఇది దైవఘట్టన అనుకుంది రాణి. ఇక వెంటనే అంతలోనే ఆ వైపు వచ్చినటువంటి పులిందుడు కూడా ఆ దృశ్యాన్ని చూసి, భార్యను చూసి, ఈ ఆడ శిశువును చూసి, వీరిద్దరూ ప్రేమగా ఉండడాన్ని చూసి ఆనందపడ్డారంట. పోనీలే, ఈమె కోరిక తీరింది అని శిశువును దగ్గరగా తీసుకున్నాడు. నాదా, ఇది కేవలము శివ సంకల్పమే. శివుడే ఈ విధంగా మన కథకు సుఖాంతం చేశాడు. మనకు సంతానం లేనని చాలా కాలం నుంచి బాధపడుతున్నాం కదా, ఆ మహేశ్వరుడు ఎన్నో విధాలుగా విన్నవించుకున్నాం కదా, ఇన్నాళ్లకు ఆయన కరుణించాడు. కాబట్టి దైవ ప్రసాదం ఎప్పుడు అలా చాలా విచిత్రంగాను, తెలియకుండానే, ఆకస్మికంగానే ఉంటుంది. కాబట్టి ఇదిగో ఇలా ఈ శిశువును మనకు అనుగ్రహించాడంటూ ఆ రాజదంపతులు మురిసిపోయారు. వెంటనే ఆ బిడ్డను ఇద్దరు కూడా ప్రేమగా మరి దగ్గరకు తీసుకున్నారంట. తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఈ పులింద దేశానికి చెందినటువంటి
రాజు మరియు రాణి చాలా ప్రేమగా దగ్గరకు తీసుకున్నారంట ఆడ శిశువును. ఇక మృగయ వినోదము వేట కోసం వచ్చినటువంటి తన యాత్ర అనుకోకుండా ఒక్కోసారి చూడండి విహారయాత్రకు తీర్థయాత్రకు అలా ఏదో అడవి ప్రాంతానికి వేట కోసం వెళ్తున్నటువంటి వీళ్లకు అనుకోకుండా సంతానం లభించింది. ఇక అది సఫలీకృతం కూడా కావడంతో రాజు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. రాణి ఇంకా రాజు ఇద్దరు కూడా చాలా సంతోషించారంట. పోనీలే ఇన్నాళ్లకు మరి ఒక సంతానం అయితే భగవంతుడు ప్రసాదించాడని చాలా సంతోషించారంట. అప్పటికప్పుడే అక్కడున్న సైన్యానికి కానుకలు ఇచ్చారంట. ఆ సంతోషంలో ఇక విహారాన్ని చాలించి తన పురానికి ఇక రథాలను మళ్లించమని శిశువుతో సహా పులింద నగరానికి చేరాడట పులిందరాజు అంటూ కుమారస్వామికి నారదుడు ఇదంతా కూడా కథను చెప్పుకొస్తూ ఉన్నాడు. కుమారస్వామి అడ్డు తగులుతూ చాలా ఆసక్తికరంగా ఉంది మీరు చెప్పే విషయాలు. మరి సంతానం కోసం పరితపించే వారికి సంతానం దొరకడము గొప్ప విషయమే. ఇది కేవలం ముమ్మాటికి ఈశ్వర కటాక్షమే అని చెప్పి ఈ కథ చాలా బాగుంది. అయినా ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు నారద అని చెప్పి ఇక వెంటనే కూడా కుమారస్వామి ప్రశ్నిస్తారు. నాకెందుకని విషయాలని మీరు చెప్తున్నారు, నాకు అర్థం కావడం లేదు. సరే ఇంతకీ రాజుకు దొరికిన ఆడ శిశువు ఎవరు, ఎవరి కుమార్తె, అసలు ఎక్కడ జన్మించింది, ఆమె వివరాలేంటి అంటూ ఆసక్తికరంగా అడుగుతాడు. అందుకు చిద్విలాసంగా నవ్వుతూ నీకు రావాల్సిన సందేహము సరిగ్గానే వచ్చాయి కుమార. చూడు సరిగ్గా ఆగి మరి అడిగారు కాబట్టి ఆ శిశువు గురించి నేను కొన్ని విషయాలు చెప్తాను మీకు. ఇదిగో ఆ శిశువు వృత్తాంతం ఏమిటో నేను మీకు చెబుతున్నాను వినండి. వాళ్ళెవరూ కాదు, మరి ఒకసారి శ్రీ మహావిష్ణువు కుమార్తెలైనటువంటి అమృతవల్లి సుందరవల్లి ఇద్దరు కూడా మీపై మోజుపడి స్వామి మమ్మల్ని వివాహం చేసుకోండి అని మిమ్మల్ని అడిగారు గత జన్మలో. అడిగినప్పుడు అప్పుడు శ్రీ మహావిష్ణువు కుమార్తెలు వీళ్ళిద్దరూ కూడా అమృతవల్లి సుందరవల్లి మరి వివాహం చేసుకుందామనే కోరిక. అమృతవల్లి సుందరవల్లి ఇద్దరు కూడా శ్రీ మహావిష్ణువు కుమార్తెలు. వాళ్ళిద్దరూ కూడా మీ మీద మనసు పడి స్వామి మమ్మల్ని వివాహం చేసుకోండి అని గత జన్మలో మిమ్మల్ని అడిగారు. అప్పుడు మరి అమృతవల్లిని ఇంద్ర కుమార్తె అయితే తప్పకుండా వివాహం చేసుకుంటానని, సుందరవల్లిని శివముని కుమార్తె అయితే తప్పకుండా నేను వివాహం చేసుకుంటానని మాట ఇచ్చావు. కాబట్టి ఆ సందర్భం గురించి గుర్తు చేస్తున్నాను. అదిగో ఆ సుందరవల్లే ఈ శిశువు. కాబట్టి ఆ రాజదంపతులకు దొరికినటువంటి శిశువే ఈ సుందరవల్లి. సుందరవల్లే మరి జన్మలో ఈ ఆడ శిశువుగా జన్మించింది. కాబట్టి ఆమెకు నీవిచ్చిన మాట గురించి గుర్తు చేద్దామని వచ్చానని ఆమె జన్మ వృత్తాంతాన్ని చెప్పడం మొదలుపెట్టాడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇద్దరు భార్యలు వల్లి దేవసేన. కాబట్టి ఇక దేవసేన పెద్దలు కుదిర్చినటువంటి వివాహం, వల్లి మాత్రం ప్రేమించి మళ్ళీ పెద్దలను ఒప్పించి చేసుకున్నటువంటి వివాహం. కాబట్టి ఇక వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కథ ఇలా ఉంటుంది. ఇక అమృతవల్లి సుందరవల్లి ఇద్దరు కూడా శ్రీ మహావిష్ణువు కుమార్తెలు. ఇక సుందరవల్లికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇచ్చిన వాగ్దానం ప్రకారం, మాట ప్రకారం ఇక సుందరవల్లిని ఈ జన్మలో ఆడ శిశువుగా ఎవరికైతే ఈ పులింద రాజదంపతులకు దొరికారో, ఇక ఈ సుందరవల్లి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కుమార్తె. కాబట్టి ఎంత అదృష్టవంతులో చూడండి. శివుని కటాక్షము అలాగే కేశవుడి కటాక్షం, శివకేశవుల కటాక్షం వల్ల ఆ బిడ్డ వీరికి దొరికింది. చరిత్రలో నిలిచిపోయారు రాజదంపతులు పెంచిన కారణంగా. అలా ఉంటుంది శివ కటాక్షం అంటే. ఇదంతా కూడా ఈడేరిన కోరిక 137వ భాగం. అలాగే కన్వుని శాపము, ఎవరి కన్వుడు ఎవరికి శాపం ఇచ్చాడు, అసలు శాపం పెట్టవలసిన పనేమొచ్చిందో అవన్నీ విషయాలు మనము తదుపరి అంశంలో తెలుసుకుందాము. ఎంతో చక్కగా ఆసక్తికరంగా చక్కటి కథాకథనంతో విశ్లేషిస్తూ సాగేటటువంటి శివపురాణాన్ని తప్పకుండా వీక్షించి ఆ కథలను వింటారని మరి కోరుకుంటూ లోక సంస్థ సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.